ఈసారి ఎలక్షన్ల ముందుగానే రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా రీసెంట్ గా ఓ సమావేశంలో ఎన్నికల ప్రకటన ఎప్పుడైనా వెలువడవచ్చు, కావున కార్యకర్త నేతలు రెడీగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. దీంతో అధికార నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా రెడీగా తమదైన తరహాలో రాజకీయ వ్యూహ రచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా తన జనసేనతో కొత్త తరహాలో తన స్థాయిని పెంచుకుంటున్నాడు. అదే విధంగా జగన్ కూడా తన స్థాయిని మేర అధికార పక్షాలను నిలశిస్తూ జనానికి దగ్గరయ్యే పరిస్థితి ఏర్పరచుకుంటున్నారు. ఈ విధంగా జగన్ తన పార్టీలోనికి కార్యకర్తల విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం నటి రాశిని కూడా రాజకీయాల్లోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ రాశి మాత్రం రాజకీయాల్లోకి రానని చెప్పింది. కానీ జగన్ మాత్రం రీసెంట్ గా ఆమెను కలిసి ఆలోచించి నిర్ణయాన్ని చెప్పండి అన్నాడట. అదే విధంగా నటుడు సుమన్ కూడా జగన్ తో చేతులు కలుపుతున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా ఆయన ఓ మీటింగ్ లో ఈసారి ఎలక్షన్స్ లో తప్పకుండా పోటీ చేస్తానన్నారు. ఇక జీవిత రాజశేఖర్లు కూడా ఈసారైనా రాజకీయాల్లో అడుగు పెడతారో లేదో చూడాలి. మరి జగన్ ఆ ముగ్గురిని తన పార్టీలోకి తెచ్చుకొని విజయం సాధిస్తాడో లేదో చూడాలి.